ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం చికిత్సాక్రమం, శిక్షణాక్రమం అనేటువంటి విధానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దానికి ఉపమానం, ఉపకరణం ఉపయోగించుకుంటాం. సో చి యోగా ఆర్ కీ యోగా, చిన్ యోగా. సో చిన్ అన్నా, కీ అన్నా, చీ అన్నా, చైర్ అన్నా, సో అదంతా కూడా ఉత్కటాన్ని, మన కుర్చీని అలా అంటారని, ఆ కుర్చీని ఉపయోగించుకొని మనం అన్ని ఆసనాలు వేయొచ్చని, మరియు అన్ని సమస్యల్ని మనం తీర్చుకోవచ్చని, మన ఆధునిక జీవన శైలికి సంబంధించినటువంటి 45 రకాల వ్యాధుల్ని మనం ఈ కుర్చీని ఉపయోగించి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇలా 2 కుర్చీల్ని తీసుకొని, ఇలా ఒక కుర్చీని ఎదురుగా ఉంచి, ఇంకో కుర్చీని ఇలా తీసి ఇలా ఉంచి, నెమ్మదిగా ఇలా కూర్చొని, ఎలా కూర్చోవాలో చెప్పాం. సో మోకాళ్ళ నొప్పులు కానీ హర్నియా ప్రాబ్లమ్స్ ఉంటే, సో మనం చక్కగా కుర్చీని ఇలా ఎదురుగా ఉంచి, హర్నియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ కాళ్ళు దగ్గరగా తీసుకురావడానికి ట్రై చేయకూడదు. టైట్గా ఉండేటువంటి అండర్వేర్ అస్సలు వేసుకోకూడదు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, లేదా ఎండోమెట్రియన్ థికనింగ్ ఉన్నా, ఇలాంటి సమస్యలు ఏమున్నా, లేదా సియాటికా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఈ గజ్జెల్లో పట్టుకోవడం లాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా, ఈ సమస్యలు ఉన్నప్పుడు టైట్గా ఉండేటువంటి అండర్వేర్, అంటే తొడల్ని బిగించేటువంటి అండర్వేర్ అయితే ఉంటుందో అది వేసుకోవడం శ్రేయస్కరం కాదు. మరి అది వేసుకొని మరీ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, మీ యొక్క వ్యాధి చాలా ఎక్కువగా అవుతుంది. సో మీ కాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రీగా కదలాలి. సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో, లోవర్ అబ్డమినల్ ఏరియా అయితే ఉందో, ఫల్క్రమ్ ఏరియా అయితే ఉందో, ఈ సాక్రమ్ ఏరియా అయితే ఉందో, దీన్ని ఆపే విధంగా మన అండర్వేర్ ఉండకూడదు. మనం వేసుకునేటువంటి గుడ్డలు కూడా అలా ఉండకూడదు. ఇవి వదులుగా ఉండాలి, ఉంటే ఫ్రీగా ఉంటుంది. మనం మూత్రం ఆపాలి, మధ్యలో మూత్రం వెళ్ళకూడదు, టాయిలెట్కి వెళ్ళకూడదు. అప్పుడు మనం టైట్గా బిగించుకోవాలి. టైట్గా బిగించుకుంటే మూత్రం ఆగిపోతుంది, మోషన్ అన్నీ ఆగిపోతాయి. సో అందుకే మలమూత్రాలు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి అని అంటే, జీర్ణ సమస్యలు రాకూడదు అని అంటే, మనం వేసుకునేటువంటి గుడ్డలు అయితే ఉంటాయో వదులుగా ఉండాలి. అంతేగాని ఫ్యాషన్ గురించి, లేకపోతే పొట్ట కనపడకుండా ఉండటం కోసమని మనం టైట్గా ఉండేటువంటి ట్రౌజర్స్, టైట్గా ఉండేటువంటి గుడ్డలు వేసుకోవడం బాగా అలవాటైంది. అస్సలు మంచిది కాదు. దానివల్లనే అన్ని సమస్యలు. సో ఎప్పుడు కూడా వదులుగా ఉండేటువంటి గుడ్డలే శ్రేయస్కరం. ఒకవేళ ఎక్కడైనా టైట్గా ఉండేటువంటి గుడ్డలు వేసుకోవాల్సి వచ్చినా ఆ పని అయిపోగానే ఆ గుడ్డల్ని మార్చుకోవాలి, మళ్ళీ వదులుగా ఉండేటువంటి గుడ్డల్ని వేసుకోవాలి. మీ సైజు కంటే ఒక సైజు ఎక్కువ తీసుకోండి. మీ సైజు 30 అనుకోండి, 32 తీసుకోండి. మీ సైజు 28 అనుకోండి, 30 తీసుకోండి. సో మీ సైజు 34 అనుకోండి, 36 తీసుకోండి. ఎందుకని అంటున్నాను? ఎందుకనంటే, సో దాన్ని మీరు కావాలంటే బెల్ట్ వేసుకోండి. సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంతవరకు, కానీ వదులుగా ఉండాలి. వదులుగా ఉంటేనే మూత్రాశయం, బ్లాడర్లో ప్రెషర్ పెరగదు. వదులుగా ఉంటేనే ఇంటెస్టైన్లో ప్రెషర్ పెరగదు. పెరిస్టాలిక్ మూవ్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఎందుకని? టైట్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం కండరాలన్నీ కూడా ఆ 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు నువ్వు కంట్రాక్షన్లో ఉంచుతున్నావు. అక్కడ ఆల్కలినిటీ, క్షారతత్వం ఉండదు. అక్కడంతా కాల్షియం అయాన్స్ యాక్టివేట్ అవుతాయి, ఏటీపీ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. అక్కడ ఎసిడిటీ అనేది, పిహెచ్ అనేది ఆమ్లతత్వంతో కూడి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, సమస్యలన్నీ వస్తాయి. సో ముఖ్యంగా ఆధునిక కాలంలో ఈ సమస్యలు నేను చూసింది ఏంటంటే, ఎవరిని చూసినా ఫస్ట్ నేను చూసేది అదే, వాళ్ళ ప్యాంట్ ఎలా ఉంది, టైట్గా ఉందా లేదా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ యొక్క ప్యాంట్ కానీ, సో వాళ్ళ యొక్క కింద ఉండేటువంటి చూడీదార్ కానీ, చున్నీ కానీ, ఇవన్నీ కూడా వదులుగా ఉండాలి. ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ జాగ్రత్తలు ముఖ్యంగా కుర్చీలో మీరు యోగా చేసేప్పుడు, సో కాళ్ళు
వదులుగా ఇలా ఫ్రీగా కావాలి. ఇది ఎక్కడ టైట్నెస్ ఉన్నా, లోపల అండర్వే టైట్నెస్ ఉన్నా కూడా నర్వ్స్ని అది కాంట్రాక్ట్ చేస్తుంది. అందుకే మనం అలా చేయకూడదు. ఇప్పుడు మనం కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ ఇది మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మోకాళ్ళలో ప్రాబ్లం ఉంటే సో చక్కగా ఇలా కూర్చొని వెనక్కి కూర్చొని నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఈ కాళ్ళని ముందుకొంచి ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని చూడండి ఏ కాలు ముందుకుంది ఏ కాలు. ఎందుకంటే మీరు టీవీలో చూస్తున్నారు, నా కుడి కాలు ముందుకుంది, ఇలా ఎడమ కాళ్ళని ఇప్పుడు మోకాళ్ళని పైకి ఉంచాను నేను. సో ఇలా ఫ్రీ చేస్తూ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆసనాలు. మీరు కింద చేయలేనటువంటి ఆసనాలు. కింద ఇంత కంఫర్టబుల్గా మీరు కూర్చోలేరు. సో అదే కుర్చీలో అన్నీ సాధ్యమవుతాయి. చెప్పాను కదా యాంటీ మ్యాటర్ అని అంటాం. సో యాంటీ మ్యాటర్ అంటే ఏంటంటే సో నీళ్ళల్లో ఎలా అయితే బరువును కోల్పోతాం అలా ఈ కుర్చీలో కూర్చోవడం కూడా మనం బరువుని కోల్పోతాం. అందుకని ఊబకాయం ఉన్న వాళ్ళకి కానీ స్థూలకాయం ఉన్న వాళ్ళకి కానీ శరీరంలో స్థూలత్వం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ శరీరం బరువుగా ఉండేటువంటి వాళ్ళకి కానీ బరువుగా ఉన్నట్టు అనిపించే వాళ్ళకి కానీ ఫ్లెక్సిబిలిటీ లేనటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి కుర్చీలో మొదలు యోగా చేస్తే శరీరం అంతా వదులుగా అయిపోతుంది. ఆ తర్వాత మీరు నేలపైన కాదు కదా, మీరు ఎక్కడైనా యోగా చేయొచ్చు. అందుకని మీరు చక్కగా 2 కుర్చీని చక్కగా గట్టిగా ఉండేటువంటి కుర్చీని చూసుకొని మీ హైట్ని బట్టి చూసుకొని మీరు కావాలంటే తయారు చేయించుకొని అవునా. సో మీరు కుర్చీలో యోగా చేస్తే మీ సమస్యలన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాల్ని ఇలా ఫ్రీ చేసాం, మళ్ళీ ఈ కాల్ని కిందకి దించాం. సో ఈ కాల్ని ఇలా ఫ్రీ చేసుకోండి, ఇలా ఫ్రీ చేసుకోండి. ఇక్కడ చూసారుగా మీ మోకాళ్ళు ఫ్రీ అవుతాయి, మీ యొక్క గజలు ఫ్రీ అవుతాయి, మీ యొక్క సియాటికా ఫ్రీ అవుతుంది, ఇవన్నీ ఫ్రీ అవుతాయి. ఇప్పుడు మన మోకాళ్ళని ఫ్రీ చేసుకోవడం మొదటి ఆసనం. ఏం చేయొచ్చు, అందరికీ మోకాళ్ళ సమస్యలు. సో మోకాళ్ళ సమస్యలకి అవునా. సో ఎందుకు మోకాళ్ళ సమస్యలు వచ్చాయి, గ్లైసిన్, ప్రోలైన్, ఆ తర్వాత మీ బ్లడ్లో ఉండేటువంటి కాండ్రాయిటిన్, గ్లూకోజమైన్ ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల వచ్చింది. అంతేకాదు ఎందుకు వచ్చిందంటే మీరు రాంగ్ ఎక్సర్సైజ్ చేయటం వలన, సో ఓవర్ యూజ్ చేయటం వలన, ఒకే డైరెక్షన్లో మిస్యూజ్ చేయటం వలన, అబ్యూజ్ చేయటం వలన, బాగా షుగర్ తినటం వలన ఇవన్నీ కూడా బోన్ డెన్సిటీ తగ్గించేవి, కార్టిలేజ్ని దెబ్బతీసేవి. అవి తీసేయాలి అని అంటే ఏం చేయాలి, హ్యాలురోనిక్ యాసిడ్, కాలజన్ 1 అని అంటాం, కాలజన్ 2 అంటాం, కాలజన్ 3 అంటాం. సో కాలజన్ 2 ఏదైతే ఉంటుందో అది కీళ్ళకి చాలా మంచిది. ఏది చేపల్లో నుండి. సో ఫిష్ కార్టిలేజ్ అని అంటారు, ఫిష్ పౌడర్ దొరుకుతుంది, ఫిష్ కాలేజన్ అంటారు, అది చాలా ఫేమస్. సో ఆ తర్వాత మీకు మార్కెట్లో కొలాఫ్లెక్స్ లాంటి బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. అంటే కాలేజన్ పౌడర్ డైరెక్ట్గా దొరుకుతుంది, దాన్ని నీళ్ళలో వేసేసుకొని దాన్ని తాగితే కనుక ఆ కాలేజన్ అనేది వస్తుంది. ఆ కాలేజన్ అబ్జర్వ్ కావాలి అని అంటే ఏం చేయాలి, సో వైటమిన్ D3 ఉండాలి, ఆ తర్వాత వైటమిన్ E ఉండాలి, ఆ తర్వాత దాంతోపాటు మీ అమైనో యాసిడ్స్ ఉండాలి. సో ఏ అమైనో యాసిడ్ చెప్పాను కదా, గ్లైసిన్ ఉండాలి, ఆ తర్వాత ప్రోలైన్ అనేది చాలా ఇంపార్టెంట్ బోన్కి, గ్లూటమైన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ 3 ఎందుకంటే మీ బోన్ అంతా కూడా 50% గ్లైసిన్ గ్లూటమైన్తోనే ఉంటుంది. సో అందుకని ఈ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ప్రత్యేకించి ఇవి తీసుకొని ఆ తర్వాత అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీ బోన్లో మీ ఎముకలో ఉండేటువంటి 4 రకాల కణజాలాలు ఉంటాయి అవును. వాటిని ఏమంటామంటే 90 to 95% బోన్లో ఉండే వాటిని ఓస్టియోసైట్స్ అని అంటాం. సో 90-95%. సో అందులో 4 రకాల కణాలు ఉంటాయి. సో ఓస్టియోసైట్స్ అంటాం, ఓస్టియోబ్లాస్ట్స్ అని అంటాం, ఓస్టియోక్లాస్ట్స్ అని అంటాం, ఆ తర్వాత బోన్స్ కనెక్టింగ్ సెల్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కానీ మీకు ఎందుకు చెప్తున్నాను, నాకు సైన్స్ తెలుసని కాదు మీకు చెప్పటం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఓస్టియోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓస్టియోబ్లాస్ట్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో ఈ మధ్యకాలంలో బోన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, బోన్ డెన్సిటీ ఎందుకు తగ్గుతుంది అని అంటే సో మన యొక్క ఈ ఓస్టియోసైట్ ఎప్పుడు పనిచేస్తాయి అని అంటే సో వాటిలో మెకానోస్ సెన్సార్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఈ ఓస్టియోసైట్స్ అంటే మీ బోన్ డెన్సిటీ సరిగ్గా ఉండాలి అంటే ఏం చేయాలని అంటే ఆ మెకానో రిసెప్టార్స్ అంటే ఏంటంటే మీ బోన్ ఎప్పుడు మీ బోన్ మీద ఎంత లోడ్ హైడ్రాలిక్ ప్రెషర్ పడుతుంది, ఎంత పీడనం పడుతుంది, ఆ పీడనం అనేది ఎలాస్టిసిటీ లాగా పడుతుందా లేదా అంటే ఏదో బరువేసి అలా పెట్టేసినట్టుగా ఉందా. సో ఇవన్నీ కూడా మీ బోన్ డెన్సిటీని మీ బోన్ యొక్క హెల్త్ని చెప్తుంది.
సో మనం బోన్ ప్రాబ్లం, మోకాలు ప్రాబ్లం వచ్చినా లేదా బోన్ డెన్సిటీ తగ్గినా దాని అర్థం ఏంటంటే ఆ రిసెప్టార్స్ని మనం వినియోగించుకోలేదు. ఆ మెకానో రిసెప్టార్స్ని సరిగ్గా వినియోగించుకోవాలంటే మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ చేసాం, స్ప్రింగ్ లాగా ఎగరటం. సో ఆ స్ప్రింగ్ లాగా ఎగిరినప్పుడే ఆ మెకానో రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ రిసెప్టార్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి, అవి యాక్టివేట్ అవుతాయి. అవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో అందులో ఉండేటువంటి మయోసెల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉండే ఓస్టియోబ్లాస్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఓస్టియోబ్లాస్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయో ఆ కనెక్టింగ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఫామ్ అయినప్పుడు ఏమవుతాయి, మీ యొక్క ఈ ఓస్టియోసైట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఓస్టియోసైట్స్ అనేవి అవి పర్మనెంట్గా ఉంటాయని మనం అనుకుంటాం, కానీ అవి కూడా నిత్యం మారుతూనే ఉంటాయి. సో ఆ ఓస్టియోసైట్స్ ఏవైతే ఉంటాయో ఓస్టియోసైట్స్ అనేవి కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి. మారాయనుకోండి మీ బోన్ డెన్సిటీ చక్కగా ఉంటుంది. మీరు 120 సంవత్సరాలు ఉన్నా మీ బోన్స్ మాత్రం అలాగే, మీ కీళ్ళు సరిగ్గా ఉంటాయి. అవి ఉండాలి అని అంటే ఈ మెకానో రిసెప్టార్స్ని మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసే విధంగా మన వ్యాయామం ఉండాలి, అంతేగాని సో వాటిని అరిగించే విధంగా ఉండకూడదు. మీరు జాగింగ్కి వెళ్తున్నారు, అవునా, మీరు ఆ తర్వాత ఏరోబిక్స్ చేస్తారు, ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసేవి. కిచెన్లో అదే పనిగా నిలబడతారు, ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసేవి. ఇవన్నీ మెకానో రిసెప్టార్స్ని ఏది స్ప్రింగ్లా యాక్టివేట్ చేసేవి కాదు. లోడ్ బేరింగ్ ఎక్సర్సైజ్ అని అంటాం. ఇవి డెన్సిఫికేషన్ ఎక్సర్సైజ్ కాదు. అనవసరంగా ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది, లోడ్ ఎక్కువగా పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎముక వీక్ అవుతుంది. అందుకే ఓస్టియోసైట్ ఫిజియాలజీ కనుక అర్థమైందంటే, బోన్ యొక్క ఫిజియాలజీ అర్థమైందంటే, దాంట్లో ఉండేటువంటి సెల్స్ కణజాలం యొక్క అర్థమవుతే మీకు కరెక్ట్గా ఎలా కణజాలం ఫామ్ అవుతుంది అనే విషయం అర్థం చేసుకుంటే మీకు తెలిసేది ఏంటంటే, ఇలా కుర్చీలో కూర్చొని ఇలా ఈ కాలుని ఇలా పెట్టుకొని, మీకు ఏ కాలు అయితే ఇబ్బందిగా ఉందో ఇలా పెట్టుకుంటే ఆ మోకాలు కాలు సో ఫ్రీ అవుతుంది. ఇది మంచి ఎక్సర్సైజ్ చెప్పాను మీకు. ఇంకో కాలు కూడా ఇలా పెట్టండి, ఇలా కాళ్ళని ముందుకి వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ ఇలా వెనక్కి ఒరగాలి. ఇలా ఒరిగి వి షేప్లో కూర్చొని శుభ్రంగా ఇలా ముందుకు వెనక్కి అంటే మీ మోకాలు ఎంతో ఫ్రీ అవుతాయి. కానీ మోకాలు ఫ్రీ కావాలంటే చెప్పాను కదా, న్యూట్రిషన్ అనేది చాలా ముఖ్యం. గ్లూకోజ్ అనేది మంచి కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు కానీ తీపి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా కాల్షియంని ఫాస్ఫరస్ని లీచ్ చేసేవి. కూల్ డ్రింక్స్లో ఏముంటుంది, కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. ఆ ఫాస్ఫరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, మీ బోన్స్లో ఉండేటువంటి ఫాస్ఫేట్ని లీచ్ చేస్తుంది. ఫాస్ఫేట్ లీచ్ అయిందంటే కాల్షియం లీచ్ అయిపోతుంది. సో కాల్షియం అయాన్స్, ఫాస్ఫరస్ అయాన్స్ ఇవన్నీ ఈ బోన్లోకి పోవాలి అంటే ఓస్టియోసైట్స్ ఫామ్ కావడానికి చాలా, ఆ కనెక్టింగ్ మ్యాట్రిక్స్, బోన్ మ్యాట్రిక్స్ ఫామ్ కావడానికి చాలా అవసరం. అవి ఫామ్ కావాలి అని అంటే మనం వాటిని నిరోధించేటువంటివి చేయకూడదు, అవునా. అందుకనే సో తీపి పదార్థాలు కానీ, షుగర్ పదార్థాలు కానీ, కార్బోరేటెడ్ డ్రింక్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వాటి pH చాలా ఎసిడిక్ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫాస్ఫేట్ లీచ్ అవుతుంది. అందుకే ఫాస్ఫరైలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఏది మీ బోన్స్లో కానీ మీ కణజాలంలో కానీ ప్రక్రియలు, జీవన ప్రక్రియలని సరిగ్గా ఉండాలి అంటే ఫాస్ఫరైలేషన్ అని అంటాం. ఫాస్ఫరైలేషన్ సో కినేజ్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి, సో PNK రిసెప్టార్స్ అని అంటాం. సో ఫాస్ఫరైలేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి అని అంటే మనం ఆ ఫాస్ఫరైలేషన్ని ఆటంకపడేటువంటి సో అంటే ఆ కణజాలం లోపలికి అవి పోనివ్వకుండా ఉండేటువంటి సో ఆహార పదార్థాలు నిషేధం. అందుకే తీపి పదార్థాలు పనికిరావు, ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు కానీ, ఆ తర్వాత ప్రోటీన్స్ కానీ, అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి తేలిగ్గా అబ్జార్బ్ అయ్యేటువంటివి, అంటే మన జీర్ణాశయాన్ని, ఆ తర్వాత మన యొక్క కాలేయాన్ని బైపాస్ చేసి డైరెక్ట్గా ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అయిపోతుంది. వాటిని రెడీమేడ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఆ అమైనో యాసిడ్స్లో చాలా రకాలు ఉంటాయి, అవునా. సో సింథటిక్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రాక్టెడ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, నాన్ వెజ్ సోర్స్ ద్వారా ప్రోటీన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇలా నానా రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో మీరు మార్కెట్లోకి వెళ్ళి నాకు అమైనో యాసిడ్స్ కావాలంటే సో ప్రతి జిమ్లో కూడా వాడు అమ్ముతాడు, ఏది అమైనో 10 అనే ఇలాంటివి ఎన్నో ప్రోడక్ట్స్ అమ్ముతాడు. అమైనో 10 అనగానే అమైనో యాసిడ్స్ ఇస్తాడు. మీరు అలా మోసపోకూడదు. అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ అమైనో యాసిడ్స్ క్వాలిటీ అమైనో మీకు 500 రూపాయల కిలో అమైనో యాసిడ్ ఉంటుంది, 5000 రూపాయల కిలో అమైనో యాసిడ్ కూడా ఉంటుంది.
మరి వాడు 500 రూపాయలు వాడాడా 5,000 రూపాయలు వాడాడా మీకు తెలుసా అండి? అందుకనే సోర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చాలా ముఖ్యం. బయో యాక్టివ్ అమైనో యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి. బయో యాక్టివ్ అమైనో యాసిడ్స్ అని అంటాం, లేదా అమైనో పెప్టైడ్స్ అని అంటాం. ఈ 2 రకాల అమైనో యాసిడ్స్ మాత్రమే ఎలాంటి హాని చేయవు, నెంబర్ 1. నెంబర్ 2, అవి చక్కగా అబ్జర్బ్ అవుతాయి. ఎందుకంటే వాటిల్లో ట్రాన్స్ఫరేజెస్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేస్ ఫ్యాక్టర్స్ అనేవి అందులో ఉంటాయి. అవి ఉండటం వల్ల అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు మార్కెట్లో ఏది పడితే అది, సో వీడి ధరకి ఇలా ఇస్తున్నాడని అసలు ఏది కొనకూడదు. ఏదైనా కొంటున్నాము అని అంటే ముఖ్యంగా మన ఆరోగ్యానికి పనికొచ్చేవి, అందులో లోపభూయిష్టమైనవి ఉంటాయి, పనికొచ్చేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ అమైనో యాసిడ్సే అనుకుందాం. టెక్నికల్ గ్రేడ్ ఉంటుంది. టెక్నికల్ గ్రేడ్ అంటే లోయెస్ట్ గ్రేడ్. ఫుడ్ గ్రేడ్ ఉంటుంది, అది కూడా మంచి గ్రేడ్ కాదు, అవునా? ఆ తర్వాత ల్యాబొరేటరీ గ్రేడ్ ఉంటుంది, అది కూడా మంచి గ్రేడ్ కాదు. మరి ఏం గ్రేడ్ వాడాలి? సో ఐపీ ఇండియన్ ఫార్మాస్యూటికల్ గ్రేడ్, లేదా యుఎస్పి యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపికల్ స్టాండర్డ్, లేదా బీపీ సో బ్రిటిష్ ఫార్మాకోపియా స్టాండర్డ్. అంటే ఫార్మా స్టాండర్డ్ అని అంటాం, మెడికల్ స్టాండర్డ్ అని అంటాం. ఆ స్టాండర్డ్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్, అది ఒకటి బయో యాక్టివ్ అని చెప్పాను, 2 యుఎస్పి స్టాండర్డ్ కానీ, బీపీ స్టాండర్డ్ కానీ, ఐపీ స్టాండర్డ్ కానీ ఉండాలి. లేదా యూరోపియన్ ఫార్మాకోపియా అయినా పర్వాలేదు. ఆ లెవెల్ ఉంది అని అంటే ఏంటి? అందులో కలుషితమైనటువంటి పదార్థం, ముఖ్యంగా ఇలాంటి అమైనో యాసిడ్స్ కానీ, ఇలాంటి డ్రగ్స్లో కానీ, పెప్టైడ్స్ కానీ, ప్రోటీన్స్ కానీ తీసుకుంటున్నప్పుడు ప్యూరిటీ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాటి ప్రొడక్షన్లో కలుషితమైనటువంటి ఏ ఉన్నా కూడా చాలా కష్టం. అందుకే చాలా జాగ్రత్త వహించాలి. మార్కెట్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఏ పడితే అవి సో పనికిరావు ఆరోగ్యానికి, అవునా? సో అవి ఏదో చీప్గా దొరుకుతాయని చెప్పేసి, ఏమీ కాదని చెప్పేసి సో మీరు వాడితే ఆరోగ్యం చెడిపోతుంది. అందుకే ఏ గ్రేడ్ వాడాలో కూడా మీకు చెప్తున్నాను. సో యూ షుడ్ ఎంక్వైర్, మీరు కనుక్కోవాలి. సో వాళ్ళు ఏదో చెబితే నమ్మటం కాదు, ల్యాబ్లో టెస్ట్ చేపియాలి, అవునా? హైదరాబాద్లో వెమ్టా ల్యాబ్స్ లాంటిదో, ఇంకా అలాంటి కొన్ని బోల్డ్ ల్యాబ్స్ ఉన్నాయండి. సో చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మీ ఆరోగ్యానికి మించింది, మీ శరీరానికి మించింది ఏమీ లేదు. చెక్ చేయించుకోవాలి. ఆ లేబుల్ మీద ఉంది, వాడు చెప్పింది నిజమా కాదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. యోగా అంటే ఏమన్నా ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, మనం రుజువు చేసుకోవాలి. తదుపరి కార్యక్రమంలో మనం విషయాన్ని తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. సో అప్పటి వరకు సెలవు. దిస్ ఈస్ బాల్య పోషక మిశ్ర. It is one of the most successful products, so all nutrition in it, including the protein for your children. You are young or old, you can continue to use it. You can add milk and have it. It cools down, it gives you all this energy, regulates blood sugar, regulates your cholesterol. It is almost like a mini Somarasa. Somarasa plus this more than enough. So it is a Balya Poshaka Mishra. These are the latest batches. The latest one is, one thing I tell you is coffee Somarasa. But this is super active coffee Somarasa. Earlier coffee Somarasa, the problem is you have to use a small scoop. The small scoop, sometimes people are getting confused. All Somarasas are a big scoop. So, but this Somarasa is a small scoop. People are getting confused. That's why now, in order to eliminate the confusion, I have given you superactive Somarasa in a big scoop. So, this you can use half of the big scoop. Half of the big scoop is enough, and its power is much more than that earlier superactive, but much less any of the negative effects of the previous Somarasa is there less, because the more bulk you use, more better it is always. That's the reason I am giving you this time superactive Somarasa in a bulk 2 kg or minimal price. And the price variation may be very little. It is not for the price, it is from the point of administration point of view. This a big scoop will be available. Remember, 20 grams is enough. Half scoop of that is enough. It gives you much more cooling effect, much more active it will make you, but much more cooling it is. That is the speciality of this superactive Somarasa.